పేగు బంధానికి తలవంపులు తెచ్చే ఘటన ఇది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి మానవత్వం మరచి కర్కశంగా కన్నబిడ్డను చంపింది. పేగుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన ఇది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి మానవత్వాన్ని మరిచి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం రోజు చోటు చేసుకుంది. పసికందు మృతదేహాన్ని గురువారం వెలికి తీశారు. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును ఇద్దరు దుండగులు అపహరించారని కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపినట్లు అంగీకరించడంతో శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామకల్లా శ్రీమాన్, నంగనూరు మండలం నర్మేటకు చెందిన కవితను 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల 2 చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని అతని అమ్మమ్మ ఊరైన అప్పనపల్లిలో గత 2 నెలల నుండి ఉంటున్నాడు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవడానికి సిద్ధపడింది. భర్త నుండి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలనే ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును తప్పిస్తే భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందు దీక్షిత్ కుమారుణ్ణి తీసుకువెళ్లి గ్రామ శివారులో ఉన్న పాడుపడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్లిపోయింది. తన దగ్గర నుండి ఇద్దరు ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు బాబును ఎత్తుకు వెళ్లారని చెప్పి అందరినీ తప్పుతోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలను, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు. భర్త నుండి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని అడ్డుగా ఉన్న కుమారుడిని తానే బావిలో వేసి చంపినట్లు అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కవితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పేరు దీక్షిత్ కుమార్, 2 నెలల 20 రోజులు. రీసెంట్గా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో బర్త్ అయ్యిండు. ఈ నెల 21 రోజు నైట్ 8 o'clock ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఈ పుల్లూరు విలేజ్ మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో 2 అన్నౌన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత, శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్, కవితది నంగనూరు మండల్ నంగనూరు విలేజ్. ఒక 3 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. 3 years కూడా పుల్లూరులోనే ఉంటారు. రీసెంట్గా ఏంటంటే ఈ శ్రీమాను ఒక 2-3 కేసులలో దొంగతనం కేసుల్లో జైలుకు పోయిండు. కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది. ఆ భార్యను ఫిజికల్గా, మెంటల్గా హరాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం. ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా, అటు మా తల్లిదండ్రులకు దూరమైన, అసలు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే 21 రోజు 2:30 ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్ళి ఈ అప్పనపల్లి గ్రామ శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది. మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిడిఆర్ అనాలిసిస్, సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది. డౌట్లో భాగంగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది. వెంటనే ఆమెను తీసుకెళ్ళి క్రెయిన్ సహాయంతో, ఫైర్ సిబ్బంది సహాయంతో ఆ డెడ్ బాడీని బయటికి తీసి ఆ దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించలేనిది. వాస్తవానికి భర్త ఫిజికల్, మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు, జైలు పోవడం, నన్ను సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు చాలా ఇబ్బంది ఉంది. అటు తల్లిగారు కూడా సపోర్ట్ లేకపోవడం, మా ఇద్దరి మధ్యన ఉన్నది బిడ్డ ఒకడే. ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళిపోయి ఎక్కడైనా బతకొచ్చనే కారణంతో డిసిషన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది. కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నౌన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది. దానికి సంబంధించి కూడా
మేము సెక్షన్లు యాడ్ చేసినాం. ఈ కేసు చాకచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. మనతో ఈమె విడిపోతాననే ఉద్దేశంతో ఈ అబ్బాయి ఒక్కడు బయట ఉన్నాడు. అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.